హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను క్యాస్ట్ వన్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. అది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో మీకు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది. అంతేకాదండి, నేను ముందు వీడియోలో వచ్చేసి నేను రోజ్ స్టిచ్ వేసాను కదండి, బుల్షన్ స్టిచ్ అనేసి స్ప్రింగ్ నాట్ లాగా చూసారు కదా. ఇది ఒకటి స్టిచ్ వేసాను, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగనేది వేసానండి. నార్మల్ నీళ్ళతోనే వేసాను ఇవంతా. ఓకేనా, ఇప్పుడు వేసేది కానీ అలాగే వేస్తానండి. కాకపోతే వీటికి దీనికి డిఫరెంట్ చూస్తారు కదా, ఎంత డిఫరెంట్ ఉందో. అది ఎలా వేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. అందుకు కావాల్సింది మనకు ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనేవి వేసుకోవచ్చు, లేదంటే సిల్క్ థ్రెడ్ అనేవి వేసుకోవచ్చు. ఇవి డోలీ థ్రెడ్స్ అని అంటారు. ఓకేనా, చూసారు కదా. ఇలా అనేది మనం షేప్ అనేది తీసేసుకుందాము, షేడ్ వచ్చేలాగా వేసుకుందాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకు వర్క్ అనేది. అది ఎలా వేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మన నీడలు అనేది తీసుకుందాము. మనకు 2 నీడలు అనేది తీసుకుందామండి. అది ఎలా స్టిచ్ వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్సే కదండి. సిల్క్ థ్రెడ్ తీసుకొని కూడా వేసేసుకోవచ్చు, మనకు కావాలంటే వేసుకోవచ్చండి. ఎందుకంటే మనము ఇంత వేసుకోలేము చేయలేమంటే కన్నా ఇలా ఇవి అనేది తీసుకోవచ్చు. మనము ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ తీసుకునేసి వేసుకోవచ్చు. బెన్న తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది గ్రాండ్గా. ఇక్కడ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఆ థ్రెడ్స్కి వచ్చేసి మనము ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు నీడలు తీసుకుందాము. ఈ నీడిలు మనకు థ్రెడ్స్ పట్టేలాగా తీసుకోవాలండి. మనకు 5 అని తీసేసుకోవచ్చు సైజు, లేదంటే 7 అని తీసేసుకోవచ్చు, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు థ్రెడ్స్ ఉంది కదా, ఇలా మనం అనేది ముడి వేసేసుకుందాము. ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్లో కానీ మనకు 6 అనేది ఉంటాయండి, 6 స్టాండర్డ్ అనేది ఉంటాయి. మనకు బాగుంటుందండి. మనం సిల్క్ థ్రెడ్ ఎట్లా తీసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో, కానీ మనకేం డిఫరెంట్ ఏమి ఉండదండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, అది ఎలా వేసుకోవాలనేది చూసేద్దాము. ఇప్పుడు ఇలాగనేది మనం తీసేసుకున్నాము. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇప్పుడు మామూలుగా ఎలా వేసుకున్నామో సేమ్ అండి అలాగే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ స్టిచ్కి వచ్చేసి వేరేగా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. లోపల మధ్యలో ఇలా రౌండ్గా వచ్చేకి ఫ్రెంచ్ నాట్ అనేది వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగనేది వేసాను. వేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇట్లా మనం 3 పెట్టెలు వచ్చేలాగా వేసేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు నీడలు అనేది ఇక్కడ తీసుకున్నాను కదా, సేమ్ అండి మనము బుల్షన్ స్టిచ్ అనేది ఎలా వేసుకున్నామో స్ప్రింగ్ నాట్ అనేది సేమ్ అలాగే వేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు నీడలకి చుట్టూ అనేది చుట్టుకునేటప్పుడు మనము మామూలుగా చుట్టుకున్నాం కదా, అలా కాకుండా ఇప్పుడు దీనికి వచ్చేసి వేరేగా చుట్టుకోవాలి. అంతే కదండి, మనకు 2 నీడలు అనేది తీసుకోవాలి. ముందు చెప్పాను కదా, మనం 2 నీడలు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పక్కన అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ టైట్గా ఉండకుండా కొంచెం లూజ్గా అనేది ఉండాలి స్టిచ్ అనేది. చూసారు కదా, మనం పువ్వు కట్టుకుంటాం కదా, పూలు కట్టుకున్నట్టుగా ఉండాలండి మనకు. చూసారు కదా, ఇలాగనే తీసుకోవాలి మనకి. ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. మనం పూలు కట్టుకుంటాం కదా, సేమ్ అలాగే అండి, సేమ్ అలాగే వేసుకుంటూ ఉండాలి. మరి టైట్గా అనేది పట్టుకోకూడదు, కొంచెం లూజ్గా చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ చూసారు కదా, కిందికి అనేది పోవాలండి, పైకి ఉన్నదంటే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. అక్కడ వచ్చేసి మనకు గ్యాప్ వస్తుంది, అప్పుడు మనకు సరిగా ఉండదండి ఫ్లవర్ అనేది వేసేటప్పుడు. ఇక్కడైతే నేను 8 స్టాండ్ అనేది తీసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ ఒక నీడలు తీసేసుకుందాము. మనకు థ్రెడ్ లేదు కదా, మామూలుగా నార్మల్గా ఉంది కదా, అది నీడలు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా థ్రెడ్ ఉన్నది ఇట్లా చూసారు కదా, ఇలా తీసుకొని చిన్నగా స్లోగా అనేది ఇలాగనే వేసేసుకోవాలి. మరి గట్టిగా లాక్కూడదు, మీడియంగా స్లోగా లాగేసుకునేసి ఇలా స్టిచ్ అనేది ఇక్కడ పక్కనే అనేది వేసుకోవాలి. సేమ్ అండి, మనము స్ప్రింగ్ నెట్లో ఎలా వేసామో సేమ్ అలాగే వేసుకోవాలి. లేదంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వేరేగా వస్తుంది, అక్కడ వచ్చేసి మనం నీడలకి అనేది చుట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి నీడలకి వచ్చేసి మనకు పువ్వు కట్టుకునేలాగా వేసుకోవాలి. ఓకేనా, అందుకే చెప్తున్నానండి. చూసారు కదా, మనం సరిగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేది స్టిచ్ అనేది. చూసారు కదండి, ఇలాగనేది మనకు పక్కన అనేది 2 నీడలు అనేది తీసుకోవాలి మనము. చూసారు కదా, ఇలా నీడలు తీసుకున్న తర్వాత పువ్వు కట్టుకునేలాగా ఇలా కట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలాగ మనకు దారం అనేది దగ్గరికి పోయేలాగా చూసుకోవాలి థ్రెడ్ అనేది. ఇక్కడ చూసారు కదా, అలా చూపించిన విధంగా చేసుకోండి.
ఈ డోరీ థ్రెడ్ అంటే మనకు తొందరగా ఈజీగా అయిపోతుందండి. మనము మామూలుగా సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు సిల్క్ థ్రెడ్తో తీసేసుకొని అవి సపరేట్గా ఉంటాయి కదా, అవి వేసుకునేకి మనం నీడలు ఎక్కించుకునేకి కొంచెం లేట్ అవుతుంది. అయితే తొందరగా అయిపోతుంది. ఓకేనా. ఇందులో కానీ 6 స్టాండర్డ్ అనేది ఉంటాయండి థ్రెడ్స్. ఓకేనా. చూసారు కదా, ఇలా చిన్నగా నిదానంగా అనేది వేసుకోవాలి. ఇవి వచ్చేసి కొంచెం పైకి లేసినట్టుగా అనుకోవాలండి మనకు. ఇలా చూపించిన విధంగా 3 అయితే మనం వేసుకుందాం ఇక్కడ మధ్యలో. మనకు షేడ్ వచ్చేలాగా కలర్స్ అనేది వేసుకోవాలి, లేదంటే ఒకే కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా షేడ్ వచ్చిందంటే మనకు చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది మనకు వర్క్ అనేది. ఓకేనా. చూసారు కదా, ఇక్కడ మనము ఈ పక్కన ఉంది కదా, దాని దగ్గరికి పంపించాలని లోపలికి వేసుకోవాలి స్టిచ్ అనేది. స్ప్రింగ్ నట్లు ఎలా వేసామో సేమ్ అలాగే వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ థ్రెడ్ అనేది మళ్ళీ సేమ్ అండి అలాగే చుట్టుకోవాలి. 8 స్టాండ్ అనేది చుట్టుకోవాలండి. ఇలా 8 స్టాండర్డ్ అనేది చుట్టేసుకుందాం మనము నీడిల్కి. ఇలా చూపించిన విధంగా చేసుకోండి, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం చుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలండి. మనకి ఎందుకంటే నీడిల్ పైకి ఎత్తేసి అనుకున్నాం కదా, నీడిల్ అనేది గుచ్చుకుంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ పెటల్ ఉంది కదా, ఆ పెటల్ మధ్యలోకి అనేది లోపలికి అనేది పొనియాలి, బయటికి రాకుండా లోపల సైడ్ పోయామంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మనము ఇంకొక కలర్ అనేది తీసుకుందాము. ఇక్కడ తీసుకునేసి వేసుకుందాము. మనం ఇప్పుడు ఇందాక వేసాం కదా లాస్ట్లో, అక్కడ వచ్చేసి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. కాలు భాగం ఉంటుంది కదా ఈ సైడు, అక్కడనే తీసుకోవాలి. అక్కడి నుంచి ఆపోజిట్గా ఇక్కడ థ్రెడ్ మనం నీడిల్ అనేది పెట్టేసుకోవాలి. మనకు 2 నీడిల్ అనేది తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత సేమ్ అండి అలాగే వేసుకోవాలి. మనము ఇందాక వేసుకున్నట్టు. మనం ఫస్ట్ వచ్చేసి నేను 8 స్టాండర్డ్ తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి 10 తీసుకుంటున్నానండి. నేను 10 టైమ్స్ చుట్టుకుంటున్నాను. ఇక్కడ టైట్గా పట్టి లాక్కకుండా కొంచెం లూజ్గా అనేది ఉంచుకోండి. అప్పుడు మనకు ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా బాగుంటుందండి మనకి. ఓకేనా. టైట్గా లాక్కకుండా కొంచెం లూజ్గా లాగేసి అలా చిన్నగా అనేది లాగేసుకోవాలండి, లేదంటే చిక్కుపడిపోతుంది. చిక్కుపడిపోయిందంటే అంతా వేస్ట్ అయిపోతుంది, సరిగా రాదు. మనం చూసేసుకొని వేసుకోవాలండి, ఇప్పుడు మనకు గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనము పెట్టలేసాము. దాని తర్వాత దాని పక్కనే నీళ్ళు అనేది తీసుకొనేసి దానికి ఆపోజిట్గా నీళ్ళు అనేది గుచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గుచ్చేసుకున్న తర్వాత మనం సెకండ్ కానీ అక్కడే గుచ్చేసుకునేసి తర్వాత వచ్చేసి మనం ఇలా చుట్టుకునేవాళ్ళండి. చుట్టుకున్నామంటే సరిపోతుంది మనకు. ఇలా లూజ్గా లేకుండా కొంచెం చూసుకొని తీసుకోవాలండి. కింద అనేది థ్రెడ్ ఫస్ట్ నీడిల్కి కిందకి పోయేలాగా చూసుకోవాలండి, లేదంటే అక్కడ మనకు థ్రెడ్ అనేది పైకి అనేది ఉంటుంది. కొంచెము ఇలా చూసుకొని వేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. 10 స్టాండర్డ్ చేసుకున్నాను. ఇలా చేయి పట్టుకునేసి ఇలా చుట్టుకునేట్టుగా పెట్టుకోవాలండి అక్కడ, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. లేదంటే చిక్కు పడిపోయినట్టుగా ఉంటుంది. టైట్గా లాగకుండా కొంచెం లూజ్గా అనేది లాగేసుకుంటూ వేసేసుకోవాలి, అప్పుడు చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. చూసారు కదా, ఆపోజిట్ సైడు ఇక్కడ అనేది ఈ సైడ్కి వచ్చేలాగా తీసుకోవాలి. థ్రెడ్ మనం ఫస్ట్ థ్రెడ్ అయితే ఎక్కడైతే తీసేసుకున్నామో అక్కడికి ఇచ్చేసేలాగా తీసుకోవాలి. మనం ఇలా పువ్వు కట్టుకునేలాగా వేసుకోవాలండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒక ఫ్లవర్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు. డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్కి వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర వేసుకున్నా కానీ ఇలా ఒక ఫ్లవర్ అనేది వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇక్కడ కిందికి పోయినట్టు వేసుకోకుండా కొంచెం పైకి అనేసి అనుకోవాలండి, అప్పుడు మనకు బాగుంటుంది. ఫ్లవర్ అనేది పైకి ఎత్తుకున్నట్టుగా ఉంటుంది బాగా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. బేసిక్ నుంచి స్టిచ్చెస్ అనేది మొత్తం ఉన్నాయి, ఎలా వేసుకోవాలి, ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది మొత్తం అయితే ఉన్నది ఛానల్లో. అక్కడ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచ్చెస్ అనేది వేసుకున్నారంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగనే మనం వేసుకుందాము. నీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మనం చుట్టేటప్పుడు మనకు హ్యాండ్ అనేది తగులుకుంటుంది, గుచ్చుకుంటుందండి అక్కడ. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇలా చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా మనకు ఫస్ట్ మనం ఎక్కడైతే థ్రెడ్ తీసామో అక్కడికి పోయేలాగా నీడిలు ఇలాగని తీసుకున్న తర్వాత 10 స్టాండర్డ్ అనేది తీసుకుందాము మనము థ్రెడ్ అనేది.
ఇలా పట్టేసుకొని చిన్నగా నిదానంగా ఎక్కడైనా తీసేసుకొని ఇక్కడ గుచ్చేసుకోవాలండి నీడిలు. ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం అక్కడికి. ఓకేనా. ఇలాగే ఇప్పుడు చూస్తారు కదా మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో ఆ ఫ్లవర్కి అక్కడే నుంచి లోపల నుంచి రావాలండి. ఫ్లవర్ లోపలికి పోయేలాగా వేసేసుకోవాలి పెటల్ అనేది. ఓకేనా. మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసేసుకోవాలండి. నీడిలో టైట్గా లేకుండా కొంచెం లూజ్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకు లోపలికి పోయినట్టుగా అనేది మనం వేసేసుకోవాలి. ఫ్లవర్కి ఆ పెటల్ లోపలికి ఫస్ట్ వేసింది కదా ఆ ఫ్లవర్ లోపలికి పోయేలాగా వేసుకోవాలి. బయటకు వచ్చేలాగా లేకుండా లోపలికి పోయేలాగా వేసుకోవాలి. ఇలాగనేది మనం అనేది కొంచెం హైట్ లేపినట్టు ఇట్లా అనుకున్నామంటే ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా. మనం ఇంకా కొంచెం లూజ్గా వేసుకున్నామంటే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది, టైట్గా లేకుండా. ఇప్పుడు నేను ఇంకొక కలర్తో వేస్తున్నానండి ఇక్కడ. సేమ్ అండి అలాగే మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎలా వేసుకున్నామో సేమ్ అనేది అలాగే అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 10 స్టాండర్డ్ అయితే వేసుకున్నాను థ్రెడ్. ఓకేనా. 10 రౌండ్స్ అయితే వేసుకుంటున్నాను. నిదానంగా తీసేసుకోవాలి. చూసారు కదా ఇలా మనం తీసుకున్న తర్వాత ఇలా తీసుకునేసి వేసేసుకోవాలండి. చూసారు కదా ఇలా వేసేసుకోవాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఎక్కడ స్లిప్ చేయకుండా చూసేయండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి లేడీస్కి వేసుకోవడానికి, డ్రెస్సులకు కానీ మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా ఫ్లవర్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే చూసారు కదా మనం చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వేసుకోవడానికి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే అండి ఫ్రెండ్స్. ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు ఎలా వేసుకోవాలనేది. స్టిచ్ అనేది సేమ్ అంతా ఒకేలాగే ఉంటుందని అనుకుంటారు కానీ కొంచెం మనకు డిఫరెంట్ అనేది కనపడుతుందండి ఎలా వేసుకోవాలనేది. మనకు ఇక్కడ టిప్స్ అనేది ఉంటాయి కదండి, అవి అనేది మీకు అర్థమవుతుంది చెప్పినవి అంతా ఎలా వేసుకోవాలా ఏమనేసి. ఓకేనా. ఫుల్ అయితే వేసుకుందామండి. ఇక్కడ ఫుల్ అయితే వేసి చూపిస్తాను ఎలాగుందనేసి. రౌండ్స్ తర్వాత నేను లీఫ్కి వేసి చూపిస్తానండి. లీఫ్ అనేది ఎలా వేయాలని చూపిస్తాను ఇప్పుడు వేసిన తర్వాత. మనం ఫస్ట్ ఎలా వేసామో సేమ్ అలాగే వేసేసుకోవాలండి. మొత్తం వేసేసిన తర్వాత మీకు లీఫ్కి వేసి చూపిస్తాను. చూసారు కదండి మనకు ఇలా లేసినట్టు ఇట్లా పైకి వచ్చేలాగా ఉండాలండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం నాట్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. మనం కింద సైడ్ చూసారు కదా మనం కింద సైడ్ అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేది కింద ఇట్లా థ్రెడ్కి అనేది గుచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎట్లా వేసామో అలాగే నాట్లు అనేది ఇలాగే లాగేసుకున్నాము. 2 రౌండ్స్ వేసుకొని ఇలా లాగేసామంటే మనకు అక్కడ 3 అనేది పడిపోతుంది. ఇంకా అంతే అండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ తీసేసుకునేసి ఇలా ఎలా వేసుకునేది చూపిస్తాను నేను లీఫ్కి అనేది. ఓకేనా. ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకున్నాను కదా, డోలీ థ్రెడ్ అని అంటారండి. నేను పైన సైడ్ నుంచి వేస్తున్నాను, ఫ్లవర్ పైన నుంచి వేస్తున్నాను, ఇక్కడ కింద నుంచి కాకుండా పైనుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి వచ్చేసి మనం ఫ్లవర్ దగ్గర నుంచి నీడిల్ అనేది చూసారు కదా స్టిచ్ వేసుకున్న కాడ నుంచి కొంచెము కిందికి తీసుకున్నానండి. స్టిచ్ దగ్గర తీసుకోలేదు నేను, ఆ థ్రెడ్ దగ్గరికి అనేది తీసేసుకోలేదు. చూసారు కదా మనం ఇలా అనేది మళ్ళీ పువ్వు ఎలా కట్టామో సేమ్ అండి, పువ్వు ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగనేది థ్రెడ్ అనేది చుట్టేసుకుందాము. ఇప్పుడు లీఫ్ షేప్ అండి, లీఫ్ షేప్ ఎలాగ వస్తున్నది పర్ఫెక్ట్గా అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకేనా. చూసారు కదా మనం ఇక్కడ వచ్చేసి 10 స్టాండర్డ్ తీసుకుందాము. సేమ్ అండి ఇలా చూపించిన విధంగా చేసుకోండి. మనకు లీఫ్గానే వచ్చేస్తుందండి, ఫ్లవరే కాదు లీఫ్గానే ఇలా వేసుకునేకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ సైడ్ ఎలా తీసుకున్నామో ఆ సైడ్ కొంచెం కిందికనే తీసుకున్నాము థ్రెడ్ అనేది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ దగ్గరికి నీడిల్ అనేది పోనిచ్చేయాలండి. సరే కదా వేలిన తర్వాత మనం 2 నీడిల్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్స్ అనేది వేసుకుందాము. ఇక్కడ 10 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం చూసారు కదా ఇప్పుడు ముందు వచ్చేసి మనం ఆ సైడ్కి అనేది ఇప్పుడు చుట్టుకున్నది ఆ సైడ్ వేసాము. ఇప్పుడు చూసారు కదా ఈ సైడ్ అనేది తిప్పుతున్నాను నేను. ఇలా తిప్పేసుకుని ఇట్లా వేసుకున్నామంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా లీప్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా ఇలా చూడండి చూపించిన విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా లీప్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం చూసేసుకొని వేసుకుందాము. చూసారు కదండి ఆ సైడ్ ఈ సైడ్ ఎలా వచ్చిందో, ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో. మనం ఇంకా కొంచెం లూజ్గా వేసుకున్నామంటే ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. నేను కొంచెం టైట్గా వేసాను. చూసారు కదండి ఎంత బాగుందో, మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకు లీఫ్ షేప్ అనేది ఫ్లవర్ షేప్ అనేది ఎంత బాగుందో. ఇదే థ్రెడ్తో మనం ఎలా వేసుకోవాలనేది చూపించాను కదండి, మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను.
యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చూడండి ఎంత బాగుందో. మీకు ఫ్లవర్ ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ వర్క్ అనేది. చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.